చంద్రబాబు సర్కార్ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని అభినందించాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాడు కావడంతో గ్రామీణ ప్రాంత అవసరాలు, సమస్యలు తెలుసు కాబట్టి ఓ పరిష్కారం దిశగా ఆలోచించేటువంటి క్రమంలో తనదైనటువంటి ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంచి ఆలోచన. ఇప్పుడు ఏదైతే నరేగా స్కీమ్ ఉంది కదా, ఉపాధి హామీ పథకం. ఈ పథకంలో భాగంగా పశువుల్ని పోషించేటటువంటి వ్యవహారాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాం. పశు పోషకులకి రాయితీ మీద పశువుల షెడ్లు నిర్మించిస్తాం. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇదివరకు ఇళ్ల దగ్గరనే ఎవరికైనా గొడ్ల చావిళ్ళు ఉండి ఆ గొడ్ల చావిడి వలన పశువులు పెంచుకునేటటువంటి వాళ్ళు, అట్లాగే కోళ్ల ఫారాలని మేకలకు సంబంధించినటువంటి ప్రదేశంగానే ఉండేది. ఇప్పుడు అవి మిస్ అయిపోతున్నటువంటి రోజులలో ప్రధానంగా ఏంటంటే ఆవుల షెడ్లు కి 90%, అంటే దాదాపుగా 90% ఖర్చు పెట్టుకోవడం కానీ, లేదా 2,30,000 రూపాయల దాకా సబ్సిడీ కానీ. అలాగే గొర్రెలు మేకల షెడ్లకి 70% సబ్సిడీ ఇస్తాం, గరిష్టంగా 2,30,000 రూపాయలు. కోళ్ల పెంపకందారులకి 70% రాయితీ ఇస్తాం, గరిష్టంగా 1,32,000 రూపాయలు డబ్బులు ఇస్తాం. అంటే ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది అనమాట. తద్వారా అక్కడ గ్రామీణ ప్రాంతంలో చాలా పెద్ద మార్పు ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఇట్లా పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ షెడ్లు కట్టేస్తారు. షెడ్లు కట్టడం వల్ల డబ్బులు వస్తుంది, ప్లస్ దాన్ని అద్దెకిచ్చుకుంటారు. ఇప్పుడు దానివల్ల ఆదాయం వస్తుంది. లేదా వాళ్ళే 4 గేదెలను, 4 మేకలను, 4 కోళ్లను తెచ్చిపెట్టుకుంటే అది ఉపయోగం ఉంటుంది. టోటల్గా గ్రామీణ ప్రాంత ఆర్థిక వృద్ధికి ఒక ఆలంబననిచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేశారు అచ్చెన్నాయుడు. ఈ విషయంలో అభినందించాలి.